హలో ఎవ్రీవన్, ఇలా వేడివేడి అన్నంలో టమాటా పచ్చిమిర్చి పచ్చడి అలాగే కొంచెం నెయ్యి వడ్డించుకుని తింటే భలే ఉంటుంది కదా. సో ఈ టమాటా పచ్చిమిర్చి పచ్చడి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా పచ్చిమిర్చిని నీళ్ళతో శుభ్రం చేసుకుని 2 ముక్కలుగా వేసుకొని కొంచెం నూనె పోసి ఇలా దోరగా వేగే వరకు వేపుకోవాలి. అలాగే కొంచెం చింతపండుని కూడా వేసి కొంచెం వేగాక తీసేసి అందులోనే కొంచెం నూనె పోసి మనం 4గా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి అందులోని వాటర్ అంతా పోయే వరకు ఇలా ఉడికించేసుకోవాలి. ముందుగా వేపుకున్న పచ్చిమిర్చి చింతపండుతో పాటు 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, అలాగే సరిపడా ఉప్పు వేసుకొని రోట్లో వేసుకొని ఇలా కచ్చాబచ్చాగా దంచేసుకోవడమే. ఇవన్నీ నలిగిపోయినాక అందులోనే మనం నీళ్ళు పోయే వరకు ఉడికించుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఇలా మెదుపుకోవాలి. బండతో పైకెత్తి తొక్కితే మొహం మీద పడుతుంది. సో ఇలా బండతో తిప్పేసుకుంటే సరిపోతుంది. అందులోనే కొంచెం వేడివేడి అన్నం వేసి కలుపుకుని తింటే భలే ఉంటుంది.